నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. చిచ్చుతో చలి కాచుకునేవారు, అశాంతిని అవకాశంగా మలుచుకునేవారికి ప్రస్తుత కాలం అంత క్షేమకరం కాదు. ఉద్రిక్తతలు సద్దుమణగడం, సామాజిక జీవితంలో ప్రశాంత వాతావరణం నెలకొనడం అసాంఘిక శక్తులకు బొత్తిగా గిట్టదు. భగ్నస్థితిలో పుట్టిన సంస్థలు లేదా అంతకు ముందే ఉనికిలోకి వచ్చి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పార్టీలు చితిమంటల్లో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తాయి. అధికారంలో భాగస్వామ్యం సంపాదించి తమ అడ్డగోలు ప్రవర్తనకు అర్ధరహిత సమర్థనలను అరువుగా తెచ్చుకుంటాయి. సుదీర్ఘకాలంగా ముస్లిం సమాజాన్ని మభ్యపెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమార్జనకు రుచి మరిగిన మజ్లిస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. హైదరాబాద్ మత కల్లోలాలను ఊతంగా మార్చుకొని తన మనుగడను స్థిరం చేసుకొని ఆ తర్వాతి కాలంలో బాబ్రీ ఘటనను సాకుగా చూపి ఎన్నికల్లో వరుస విజయాలను సాధిస్తున్న ఎంఐఎం పార్టీ రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత తన ఏకైక ఆయుధాన్ని కోల్పోయి పరాజితగా నిలబడింది. రాబోయే రోజుల్లో ముస్లిం సమాజానికి ఏం చెప్పి ఏమార్చాలో తెలియక సందిగ్ధావస్థను ఎదుర్కొంటోంది. నిజాం రాజ్యంలో విచ్ఛిన్నకర శక్తుల ఆలోచనల్లో పుట్టిన మజ్లిస్ ఏ ఇత్తహాదుల్ ముస్లిమీన్ పార్టీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ నిబంధనల ఆధారంగా పాలన సాగించాలనే అభ్యర్థనను నిజాం ప్రభువుకు విన్నవించేందుకు 1927లో ఏర్పడి 1947లో చిట్ట చివరి నిజాం రాజును కాపాడబోయి వైఫల్యాన్ని ఎదుర్కొన్నది మజ్లిస్ సంస్థ. 1957లో ఖాసిం రిజ్వీ జైలు నుంచి విడుదలైన తర్వాత మజ్లిస్ పగ్గాలు ప్రస్తుతం కర్రసాము చేస్తూ చూపరులను ఆకర్షిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వాహెద్ ఓవైసీ చేతికి చిక్కాయి. వాహెద్ ఓవైసీ సారథ్యంలో 1958 మార్చి 2న 7 సూత్రాల నిబంధనలతో మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ప్రభుత్వం మజ్లిస్ పార్టీపై నిషేధం విధించడమే గాక వాహెద్ ఓవైసీని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రాపకం కారణంగా కేసుల నుంచి తప్పించుకున్నది ఓవైసీ కుటుంబం. ప్రభుత్వ అధీనంలో ఉన్న తమ ఆస్తులను న్యాయ పోరాటం ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంది. కేవలం ఓవైసీ కుటుంబమే కాదు, ముస్లింల దుస్థితిని ఆసరాగా తీసుకుని దేశవ్యాప్తంగా సుమారు 18 పార్టీలు ఏర్పడ్డాయి. ప్రజలకు అందాల్సిన ప్రతిఫలాలను అప్పనంగా కాజేయడానికి లాబీయింగ్ చేయడమే వీటి పని. 1947-48లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ చర్య ద్వారా నిజాంను లొంగదీసుకుని నిరంకుశ ముస్లిం రాజుకు వంత పాడుతూ హింసాత్మక పరిస్థితికి కారణమవుతున్న మజ్లిస్ను అణచివేసింది. సరిగ్గా 3 దశాబ్దాల తర్వాత 1977-78 నాటికి మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టింది. ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నాయి. బల్దియాలో మజ్లిస్ ఇష్టారాజ్యానికి హస్తం పార్టీ మద్దతు పలుకుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం కారణంగానే 1962 అసెంబ్లీ ఎన్నికల్లో పత్తర్గట్టి స్థానంలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సునాయాసంగా విజయం సాధించారు. 1957 శాసనసభ ఎన్నికల్లో పత్తర్గట్టి స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముస్లిం మహిళా అభ్యర్థి మాసుమా బేగం గెలుపొందారు. బల్దియా ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని పత్తర్గట్టి శాసనసభ స్థానాన్ని కూడా దక్కించుకుంది. 60వ దశకం ఆరంభంలో మొదలైన మత కల్లోలాలు క్రమంగా తీవ్రమై 1984లో తారాస్థాయికి చేరాయి. 1984లో లోక్సభ ఎన్నికలు, వినాయక చవితి ఒకేసారి రావడం, ఇదే ఏడాది భాగ్యనగరంలో అల్లర్లు చెలరేగడం ఒకేసారి జరిగాయి. 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి హైదరాబాద్ లోక్సభకు పోటీ చేసిన సలావుద్దీన్ ఓవైసీ విజయం సాధించాడు. ఆ తర్వాత కాలంలో 1986లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయి. మజ్లిస్ పార్టీ 1960 తర్వాత వేగంగా ఎలా విస్తరించింది, ఎలా తన బలాన్ని పెంచుకోగలిగింది, ఈ ప్రశ్నల చుట్టూ అనేక పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా పూణే విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక విద్యార్థులు పాతబస్తీ మత కల్లోలాలు, మజ్లిస్ ప్రాబల్యం అనే అంశాన్ని లోతుగా పరిశీలించారు. మత కల్లోలాలను ఊతంగా చేసుకున్న మజ్లిస్ పార్టీ క్రమంగా పాత బస్తీలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ పోయింది. 1960-70 మధ్య 10 ఏళ్ల కాలంలో ఏదో ఒక సందర్భంలో భాగ్యనగరంలో మత కల్లోలాలు చెలరేగాయి. ఇదే కాలంలో మజ్లిస్ పార్టీ రాజకీయంగా పట్టు సాధించింది. 1986-89 మధ్య 4 ఏళ్ల కాలం మినహాయిస్తే 1978-1993 మధ్య కాలంలో జరిగిన మత కల్లోలాలు అత్యంత దారుణమైనవి, విషాదకరమైనవి. ప్రతి ఏటా మతపరమైన మారణకాండ జరుగుతూ వచ్చింది.
కొన్ని సందర్భాల్లో ఏడాదిలోనే 2 లేదా 3 ఘటనలు ఉదంతాలు చోటు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా 1978, 79, 81, 82, 83లో భాగ్యనగరంలో ఘర్షణలు తీవ్రంగా చెలరేగాయి. భాగ్యనగరంలో జరిగిన అల్లర్లకు పశ్చిమాసియాకు మధ్య ఉన్న సంబంధం గురించి మహారాష్ట్రకు చెందిన అశుతోష్ వార్ష్నే చేసిన పరిశీలన చాలా ముఖ్యమైంది. With growing support from Hyderabad Muslims based in West Asia, the Majlis grew into a formidable competitor to the Hindu right, with the Congress and Majlis locked in a political embrace అంటారు. పశ్చిమాసియాలో స్థిరపడిన హైదరాబాదీల ఆర్థికపరమైన సహాయ సహకారాలు మద్దతు కారణంగా మజ్లిస్ పార్టీ బలమైన పోటీదారుగా ఎదిగింది. మరోవైపు కాంగ్రెస్ మజ్లిస్ మధ్య రాజకీయ బంధం బలపడుతూ వచ్చింది. నిశితంగా పరిశీలిస్తే ఈ అబ్జర్వేషన్ అనేక అంశాలను వెలికి తీసిందని చెప్పాలి. ఒకవైపు మతపరమైన కన్సాలిడేషన్ చేస్తూ ఆర్థికంగా బలం పుంజుకుంటూ కాంగ్రెస్తో పొత్తు కారణంగా మరోవైపు రాజకీయంగా అధికారంలో చోటు సంపాదించుకున్నది మజ్లిస్ పార్టీ. స్థాయిలో తరతమ భేదాలు ఉన్నప్పటికీ పరస్పర విద్వేషం పెరగడానికి ఈ వరుస అల్లర్లు కారణమయ్యాయని చెప్పొచ్చు. ఈ అల్లర్ల నేపథ్యంలోనే 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జనవరి మాసంలో జరిగిన ఈ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ మజ్లిస్ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చాంద్రాయన్గుట్ట నుంచి బీజేపీ తరఫున ఆలే నరేంద్ర బరిలో దిగితే మజ్లిస్ పార్టీ నుంచి అమానుల్లా ఖాన్ పోటీ చేశారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయన్గుట్ట, చార్మినార్, ఆసిఫ్ నగర్, కార్వాన్, యాకుత్పురా ఈ 5 నియోజకవర్గాల్లో మజ్లిస్ బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చాంద్రాయన్గుట్ట అసెంబ్లీ సెగ్మెంట్లో 90,938 ఓట్లకు గాను బీజేపీ 40,241 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అటు ఎంఐఎం 43,833 ఓట్లు సాధించింది. మజ్లిస్ పార్టీ కేవలం 3,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కార్వాన్లో 73,103 ఓట్లకు గాను బీజేపీ అభ్యర్థికి 22,767 ఓట్లు వచ్చాయి. మజ్లిస్ పార్టీ అభ్యర్థికి 32,380 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత చార్మినార్లో మొత్తం 79,000 పైచిలుకు ఓట్లకు గాను ఎంఐఎం అభ్యర్థికి 50,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 18,000 ఓట్లు వచ్చాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్వాన్, చార్మినార్, యాకుత్పురా సెగ్మెంట్లలో మజ్లిస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిచ్చింది. 1983 ఎన్నికల్లో నెలకొన్న తీవ్రమైన పోటీ 2023 ఎన్నికల్లో మళ్లీ కనిపించింది. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ ఘటన తర్వాత అనేక కారణాల వల్ల భాగ్యనగరంలో బీజేపీ వెనకపట్టు పట్టింది. మత కల్లోలాల క్రమంలో బలపడుతూ వచ్చిన మజ్లిస్ పార్టీ పాత బస్తీలో విస్తరిస్తూ వచ్చింది. 1994లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ గెలిచాడు. అసదుద్దీన్కు ఇవే తొలి ఎన్నికలు. 1994లో ఈ ఒక్క స్థానానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఆ తర్వాతి కాలంలో స్థానాల సంఖ్యను క్రమంగా పెంచుకున్నది. 1960 నుంచి 90 వరకు మత ఘర్షణలను ఆసరా చేసుకుని ఎదిగిన మజ్లిస్ పార్టీ 1990 తర్వాత రామ జన్మభూమి అంశాన్ని అవకాశంగా మలుచుకొని ఎన్నికల్లో ఓట్లు సంపాదించింది. 90వ దశకం నుంచి 2014 వరకు వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీ గడిచిన 10 ఏళ్ల కాలంగా క్రమంగా పతనం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని చెప్పుకుంటున్న మజ్లిస్ పార్టీకి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు 2.5 దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న స్థానాల్లోనే తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నది. కొన్ని స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనిస్తే మిగతా చోట్ల ఎంబీటీ, కాంగ్రెస్లు పోటీ ఇచ్చాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్తో అంటకాగిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్వ మిత్రుడి చెంతకు చేరింది. అయితే రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత బాబ్రీ కట్టడం వివాదాన్ని నినాదం చేసే అవకాశం మజ్లిస్ పార్టీకి లేకుండా పోయింది. ముస్లిం ఓటు బ్యాంకు రూపొందడంలో కీలకంగా పనిచేసిన అయోధ్య అంశం మందిర నిర్మాణంతో మసీదు నినాదం కాస్త అభావం చెందింది. అంతేకాదు దేశంలోని ముస్లింలు విభజనవాద రాజకీయాలకు సాధ్యమైనంత వరకు దూరం పాటించే ప్రయత్నం చేస్తున్నారు. మతపరమైన విభజన ప్రధాన స్రవంతి సమాజానికి దూరం చేస్తుందని, అనారోగ్యకర వాతావరణాన్ని మరింత పెంచి పోషిస్తుందని అర్థం చేసుకుంటున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా రాజకీయంగా బీజేపీ ముస్లింలకు చేరువవుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు మెజారిటీగా ఉన్న 22 నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. యూపీలోని ప్రముఖ ముస్లిం ఆధ్యాత్మిక కేంద్రం దేవ్బంద్లోనూ బీజేపీ విజయం సాధించింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 8% మంది ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓటు వేసినట్లు సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వే తేల్చింది. ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం హిందువులతో సమానంగా ముస్లింలు సంక్షేమ ఫలాలు అందుకోవడమేనని లోక్ నీతి సర్వే స్పష్టం చేసింది. మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది తన జన్మస్థానంలోనే పట్టుకోల్పోతోంది. కేవలం బలమైన ప్రత్యామ్నాయం, గెలుపు విశ్వాసాన్ని కలిగించే అభ్యర్థులు లేకపోవడం కారణంగా మాత్రమే మజ్లిస్ పార్టీ వైపు ముస్లిం ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇదే అంశాన్ని రుజువు చేశాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సుమారు 1,20,000 ముస్లిం ఓట్లను కోల్పోయింది. ఈ ప్రభావం హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఎన్నికలపై పడితే అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ తన లోక్సభ స్థానాన్ని కోల్పోతే మొత్తంగా మజ్లిస్ మనుగడకే ప్రమాదం ఏర్పడడం ఖాయం. విస్తరణ కార్యకలాపాలు కుంటుపడతాయి. తెలంగాణలో బీజేపీ భారీ స్థాయిలో తన శ్రేణులను మోహరిస్తే మజ్లిస్ అసెంబ్లీలోనూ కేవలం 2 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలుంటాయి. ఇది మొత్తంగా మజ్లిస్ ఎదుగుదల, అదేవిధంగా పతనం వైపు అడుగులు వేస్తుందా అనే అంశానికి సంబంధించిన విశ్లేషణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.